కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,000 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 876 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 172 టీఎంసీలకు చేరుకుంది. ఇక మరోవైపు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 67,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో క్రమంగా నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతోంది. 7 రోజుల్లో 9 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. నీటి నిల్వ సామర్థ్యం 138 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 155 టీఎంసీలుగా ఉంది. ఇదే వరద కొనసాగితే ఈ నెల చివరి వరకు సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ఇక ఈ నెల చివరిలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదలబోతున్నారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 67,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 3,300 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 523గా ఉంది. ప్రాజెక్టు నీటి పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 155 టీఎంసీలుగా ఉంది. ఇక వరద నీటితో జూరాల వద్ద జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు 1,20,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి దిగువకు 1,22,523 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. జూరాల కుడి ఎడమ కాలువలు, భీమా లిఫ్ట్ విద్యుత్ ఉత్పత్తికి కోయిల్ సాగర్ సమాంతర కాలువల ద్వారా నీరు వదులుతున్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 5 యూనిట్లలో ఉత్పత్తి అవుతుంటే దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 6 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎగువను కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ఎక్కడికక్కడ భారీగా వరద వచ్చి చేరుకుంటూ ఉంది. దీంతో ఒక జలకళ సంతరించుకుంది. అందులో ప్రధానంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి ఇప్పటికే 1,20,419 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరింది. ఇటు శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో చూసుకుంటే 67,000 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, అటు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంటే ప్రస్తుత నీటి మట్టం 876 అడుగులకు చేరుకుంది. అటు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుతం 172 టీఎంసీలకు చేరుకుంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 67,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చి ఇందులో చేరుతోంది. దీంతో క్రమంగా నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతోంది. 7 రోజుల్లో 9 అడుగుల మేర నీటి మట్టం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నీటి నిల్వ సామర్థ్యం 138 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 155 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇదే వరద కనుక కొనసాగితే ఈ నెల చివరి వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ నెల చివరిలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదలబోతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 67,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 3,300 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.